తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ అగ్రనేతలు స్నేహపూర్వకంగా హెచ్చరిక చేశారు. పాలన చేపట్టి 8 నెలలు గడుస్తున్నా సమస్యల పరిష్కారంలో ఆలస్యం అవుతుందని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలు చేయడంలో రైతులతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయని విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ ఇష్యూ వస్తుంటే ఆ ఇష్యూ పైన ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. పొలిటికల్ గేమ్గా కావాల్సింది లోన్లు రద్దన్నారు, ప్రకటించారు, కనుక లోపాలు ఉన్నాయి, లోపాలు సవరించాల్సిందే. అందరికీ ఇవ్వని మేము కోరుతున్నాము, దాని అభిప్రాయం కాదు. తర్వాత హైదరాబాద్ ఉంది, కోలుకొడుతున్నారు. కోలుకొట్టే అక్రమ కోలుకొట్టడం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు మోసపోయినటువంటి ఇంటి వాళ్ళు వాళ్ళ ఇల్లు పడబడితే వాళ్ళకి నష్టపరిహారం కానీ చేయాలి, లేకపోతే చదువులో పట్టుదల యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మీద పైన రిటర్న్ తీసుకోవచ్చు. దాని విషయంలో కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. మూడవది డెవలప్మెంట్ పైన ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమో సింగపూర్ సిటీ చేస్తారంటే ఈయనేమో ప్రపంచంలో లేనటువంటి సిటీ చేస్తారని ఏమంటారు. ఇంత ఎక్కువ మాట్లాడే వల్ల వాగాలంతా ఎక్కువయ్యే వల్ల నష్టం వస్తుంది. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ పాత ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతా ఉంది. పాత ప్రభుత్వం సృష్టించినటువంటి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. అందులోంచి ఈ కొత్త ప్రభుత్వం బయటపడలేకపోతుంది. ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త ప్రభుత్వం వారు చేసిన హామీలు, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే వాగ్దానాలు, దాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈ ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా స్నేహపూర్వక పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ రైతాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి అందరికీ అందలేదని ఒక అసంతృప్తి వస్తుంది. అలాగే మన విద్యుత్ జ్యోతి జీరో బిల్స్ రావట్లేదని, అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో రావట్లేదని, ఇటువంటి చాలా వస్తున్నాయి. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు జాగ్రత్తగా తొందరగా మార్చుకోవాలి.